సినిమానే రంగుల ప్రపంచం. వెండితెరపై చూసేందుకు అందంగానే ఉంటుంది. కానీ తెర వెనుక ఎందరో నటీనటుల జీవితాలు దుర్భరంగా మారినటువంటి ఘటనలు కోకొల్లలు. సినిమా అవకాశాలు ఉన్నంత వరకు లైఫ్ హ్యాపీగానే ఉంటుంది. సినిమా అవకాశాలు కోల్పోతే దుర్భర జీవితం తప్పదు అనడానికి ఆమె కథే ఒక ఉదాహరణ. తెలుగు, తమిళం వంటి భాషల్లో 150కి పైగా సినిమాల్లో నటించి నవ్వించి మెప్పించినటువంటి నటి గత కొన్నేళ్లుగా అవకాశాలు లేక ఆర్థికంగా చితికి రోడ్డున పడి వార్తల్లోకి ఎక్కినటువంటి ఆమె ప్రస్తుతం గోదావరి తీరంలో ఒక అనాథాశ్రయాన్ని ఆశ్రయించి ప్రస్తుతం జీవనం సాగిస్తుంది. ఇంతకీ ఎవరు ఆ హాస్య నటి? గోదావరి తీరంలో ఆమె ఆశ్రమం ఉంటున్నటువంటి ఆ అనాథాశ్రమం ఎక్కడుంది? అక్కడ ఆమె ఏం చేస్తుంది? తెలుసుకుందాం రండి. ప్రస్తుతం మనం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక గ్రామంలో ఉన్నాం. మనం చెప్పుకున్నటువంటి నటి ఇక్కడ బొబ్బర్లంక గ్రామంలో ఉన్నటువంటి ఒక వృద్ధుల అనాథాశ్రమం ఏదైతే ఉందో ఈ అనాథాశ్రమంలో తన శాశ్వత జీవితాన్ని గడిపి ఇక్కడే తనువు చాలించాలని ప్రధానంగా ఇక్కడికే చేరుకున్నట్టుగా అయితే మనకైతే తెలుస్తుంది. ప్రస్తుతం నటి ఎవరు అలా లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం అనాథాశ్రమం మనం చూస్తున్నటువంటి అనాథాశ్రమం ఇదే. వృద్ధుల ఏదైతే శ్రీ రామ వయోజన సదనం ఏదైతే బొబ్బర్లంక గ్రామంలో ఏదైతే రిటైర్డ్ ఎవరైతే ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో జల్లి కేశవరావు అనే ఎంఆర్ఓ గారు ఈ యొక్క అనాథాశ్రయాన్ని అయితే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాం ఈ యొక్క ఏదైతే శ్రీ రామ వయోజన సదనం బొబ్బర్లంక గ్రామంలో ఉన్నటువంటి వృద్ధుల ఆశ్రయం. ఈ ఆశ్రమంలోనే తను శాశ్వత జీవితం గడపాలని, అంతేకాకుండా తనకి ప్రస్తుతం ఎటువంటి అవకాశాలు లేకపోవడం నేపథ్యంలోనే గత కొన్నాళ్ళ నుంచి కూడా మన వార్తల్లో కూడా తరచూ కూడా తన పేరు వింటూనే ఉన్నాం. అటువంటి ఆమె నటి అయితే ఇదే ఆలయంలో ప్రతిరోజు కూడా ఇక్కడే ఉంటూ ఈ యొక్క ఆలయంలోనే ఆ దేవుడికి సేవ చేసుకోవాలని కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ గోదావరి తీరం మనం చూస్తుంటే పక్కన గోదావరి గొట్టు పక్కనే ఉన్నటువంటి బొబ్బర్లంక గ్రామం ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అయితే ఆమె అయితే సేద తీరడానికైతే వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఈ లోపలికి వెళ్దాం. లోపల ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ ఎటువంటి ఎన్నాళ్ళ క్రితం ఈమె వచ్చి ఇక్కడ చేరింది అనేది కూడా మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఆశ్రయం నిర్వహించినటువంటి ఎవరైతే ఉన్నారో అలాగే ప్రధానంగా ఇక్కడ ఆశ్రయం ఎన్నాళ్ళ నుంచి నిర్వహించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె ఎన్నాళ్ళ క్రితం ఇక్కడికి రావడం జరిగిందో కూడా ఇక్కడ నిర్వాహకులు అలాగే రిటైర్డ్ ఎంఆర్ఓ గారు ఉన్నారు. మనతో మాట్లాడడానికి కేశవరావు గారితో మాట్లాడే ప్రయత్నం. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. ఇక్కడ అనాథాశ్రమం ఎన్నాళ్ళ నుంచి మీరు నిర్వహిస్తున్నారు? ఇక్కడ తాజాగా ఇటీవల ఒక నటి ఇక్కడ కూడా జాయిన్ అయినట్టు కూడా తెలుసుకొస్తుంది. ఎప్పుడు వచ్చారు ఆమె? ఇక్కడ అనాథాశ్రమం ఎన్నాళ్ళ నుంచి మీరు ఇక్కడ నిర్వహిస్తున్నారు? సార్ ఈ అనాథాశ్రమం 2009 అండి. 2009 నుంచి స్టార్ట్ చేస్తాం సార్. 2005లో కట్టామండి. 2009 స్టార్ట్ చేస్తాం. సుమారుగా అప్పుడులో 30-40 మంది ఉండేవారు. తర్వాత ఇప్పుడు వచ్చిన నటి ఒక 2 months బ్యాక్ ఈవిడ వచ్చిందండి. అదే జ్యోతి న్యూస్ పేపర్లో పెట్టిన తర్వాత కొంత అధికారులు చెప్తే ఆవిడకి ఫోన్ చేసి మీరు రెండమ్మా, మీకు బాగుంటే ఉందరు కానీ లేకపోతే వెళ్ళిపోతురు కానీ అని అన్నాం. ఆవిడ 2 months నుంచి ఉంటుందండి, బాగానే ఉంటుంది. ఇక రామాలయం కట్టామండి. రామాలయం కూడా చూసుకుంటున్నారు. ఆవిడ సెపరేట్ అది గది, అది అటాచ్డ్ బాత్రూము, వంటగది, అన్ని సామాన్లు కూడా కొని ఇచ్చామండి. ఆవిడ 2 నెలల నుంచి ఆవిడ బాగానే ఉంటుంది సార్. ఓకే. అంటే మనకి ఆమె ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే చాలా అనాథాశ్రమాలు ఉన్నాయి. ఇక్కడే ఈ యొక్క అనాథాశ్రమం ఆవిడకి ఎలా తెలిసింది? మీకు ఎవరి ద్వారా ఇక్కడికి రావడం? అంటే పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. మెయిన్ దాంట్లోనే వచ్చింది సార్. వచ్చిన తర్వాత దాని నుంచి నాకు ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు, కలెక్టర్ గారు వాళ్ళు కూడా ఏదన్నా మీ అనాథాశ్రమం ఉంటే చూడండి అంటే మేము ఆవిడకి ఫోన్ చేసాం. అమ్మ రామ్మ అని చెప్పాం. ఏంటంటే పేపర్లో ఆవిడే వేసిందండి. అయ్యా నాకు ఎటువంటి ఆధారం లేదు, ఎవరన్నా ఉంటే నాకు సాయం చేయండి, నాకు ఇల్లు లేదు, ఏమి లేదు, నేను చాలా ఇదిగా
చాలా ఇబ్బంది పడుతున్నానంటే అప్పుడు ఆవిడకి అమ్మ ఇక్కడ ఉన్నది రండి మీకు బాగుంటే ఉంది అని చెప్పామంటే అలాగే వచ్చి 2 months అయింది సార్. ఇక్కడ ఉంటుంది సార్. ఉంటుందండి. ఇది ఎలా ఉంటుంది లోపల ఆశ్రమం ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఆమె కూడా ఎక్కడ ఉందో చూసి ప్రయత్నిద్దాం. చూద్దాం, లోపలికి వెళ్దాం, ఆశ్రమం లోపలికి వెళ్దాం. మనం చూస్తుంటే ఎదుర ఎంత చాలా విశాలం, పక్కన గుడి ఉంది, పక్కన విశాలమైనటువంటి ఇక్కడ హాల్తో పాటు రూములు కూడా ఉన్నాయి. ఇక్కడ లోపల ఎటువంటి పరిస్థితి ఉన్నదో చూడొచ్చు. ఇదే ఏదైతే ఆమె ఉంటున్నటువంటి ఆశ్రమం ఇదే. ఇక్కడ అందరూ అన్ని వసతులతో కూడినటువంటి పరిస్థితి ఉందని కూడా తెలుస్తుంది. ఇక్కడ చాలా విశాలంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ఒక హాల్ కూడా ఉంది. ఇదేనండి ఇది ఎన్నాళ్ళ క్రితం కట్టారండి. పక్కన కాలువ కూడా ఉన్నట్టుంది, చాలా ఆహ్లాదకరంగా కనపడుతుందండి. ఇద్దరు సార్ 2005 అండి. 2005 సార్. 2005లో కట్టారండి ఇది. ఏంటి మీరు ఇది కట్టాలని ఎలా అనిపించింది మరి? సార్ నేను రావులపాలెం ఎంఆర్ ఆఫీస్ లో సూపరింట్ గా పనిచేస్తున్నప్పుడు అక్కడ సిఆర్సి అని పెద్ద ఓల్డేజ్ హోమ్ ఉంది సార్. అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళు. దాన్ని చూసి దాని నుంచి నేను ఇదయ్యి ఇలాగ కట్టాను సార్. ఇదేనండి సార్. సార్ మరి ఇది అన్నాల నుంచి కూడా ఎంతమంది ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారండి? మనకు మీరు పట్టిన నుంచి కూడా ఇక్కడ గతంలో 30 నుంచి 40 మంది వరకు ఉండేవారు సార్. అప్పుడు వేరే వాళ్ళు కూడా మెయింటెనెన్స్ ఉండేదండి. అంటే వాళ్ళకి తాత్కాలికంగా ఇచ్చాం. తర్వాత నేను 2014లో రిటైర్డ్ అయ్యానండి. 2014 నుంచి కూడా నేనే చూస్తాను సార్. ఇవన్నీ సార్. ఓకే, టీవీ కూడా ఉందండి బాగా, చాలా అందరూ కూడా విశాలంగానే టీవీ చైర్లు. ఇప్పుడు తను ఉంటున్న రూమ్ ఏదండి ఇప్పుడు? ఇలాగ సార్. ఓకే, ఇప్పుడు మనం ఇది సపరేట్ రూమ్ అండి. అంటే ఎన్ని రూమ్లు ఉంటాయి మొత్తం ఇక్కడ? సుమారుగా 5 రూములు ఉంటాయి సార్. 5 రూములు ఉంటాయి. సుమారుగా 5 రూములు ఉంటాయి సార్. అప్పుడు ఎవరు అటాచ్డ్ బాత్రూములు ఉంటాయి, కొన్ని హాల్స్ ఉంటాయి, కొన్ని డైనింగ్ హాల్ వేరండి. ఆవిడ రూమ్ వేరు, ఆవిడ వంటగది వేరు. ఈ ఓల్డేజ్ హోమ్ లో ఉన్న వాళ్ళది కూడా వేరు, సెపరేట్ అండి. ఓకే అండి. ఆవిడ వంట వేరు, ఆవిడ రూమ్ వేరండి. అంటే స్పెషల్ గా విఐపి రూమ్ టైప్ లో ఉంటుంది సార్. ఒకసారి రండి సార్. ఓకే, ఇంకా మన ఓన్లీ ఇక్కడ స్త్రీలకే అవకాశం ఉంటుంది, ఇంకా పురుషులు కూడా ఉందండి? స్త్రీలకి ప్రస్తుతానికి స్త్రీలే అండి. ఇంత ముందు అంటే వాళ్ళు కూడా ఉండేవారు, వాళ్ళని తగ్గించేసామండి. ఎందుకంటే ప్రాబ్లం వస్తుందండి. అప్పుడంతా ఒక లేడీసే సార్. ఎన్నాళ్ళు అవుతుంది అన్నారు పెట్టి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి? 2009 నుంచి స్టార్ట్ అయింది సార్. 2009 నుంచి కూడా. ఓకే, ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నటి మనం ప్రధానంగా గత కొన్ని సంవత్సరాలుగా కూడా వార్తల్లో నిలిచారు. ఆమె తెలుగులోని అలాగే తను తమిళంలో కూడా ఎన్నో సినిమాల్లో నటించడం కాకుండా తన రాజకీయాల్లో కూడా చేసడం కూడా అందరికి కూడా తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ నటి ఎవరనేది కూడా మీకు చూపిస్తాం. ఇప్పుడు ప్రస్తుతం లోపలికి వెళ్దాం. ఇక్కడ అనాథాశ్రమంలో ఏ విధంగా ఉంటున్నారు ఆమె అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే ఆమె ఉంటున్నటువంటి రూము. ఈ రూమ్లో మనం చూసుకుంటే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదే రూమ్లో అయితే మాత్రం ఇక్కడ సోఫా కూడా ఉంది. సోఫాతో పాటు ఇక్కడ బయట ఒక మంచం కూడా ఉంది. ఇప్పుడు ఆ నటిని ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మనం ప్రధానంగా తెలిసిందే. అలాగే ఈ రంగుల ప్రపంచంలో వెండి తెరపై ఎంతో అందంగా కనిపించేటువంటి వాళ్ళైతే తెర వెనుక ఎన్నో కష్టాలు పడతారు, అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అందులో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వార్తల్లో నిలిచినటువంటి నటి మనకి ప్రధానంగా తెలుగు సినిమాలో అసెంబ్లీ రౌడీ సినిమా పేరు చెప్పగానే మనకి హీరో తక్కువ అంతగా వెంటనే గుర్తు రాకపోయినా అందులో మనకు నవ్వించి హాస్యాన్ని పండించినటువంటి నటులు ఎక్కువగా గుర్తు వస్తుంటారు. అందులో నటించినటువంటి నటే పాకీజా. మన ప్రధానంగా ఆవిడ పేరు మనకి వాసుకి అని కూడా చెప్పుకొస్తుంటారు. కానీ పాకీజాగా వాసుకి కన్నా అలాగే పాకీజాగానే ఎక్కువ పేరుగాంచినది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మనకి కొన్నాళ్ళ నుంచి కూడా మెగా కుటుంబం ఆవిడ పడుతున్నటువంటి కష్టాలను చూసి మెగా కుటుంబం కూడా ఆవిడకి ఆర్థికంగా కూడా సహాయం చేశారు. కానీ తను మరి ఎందుకు ఇక్కడికి గోదావరి తీరం ఎందుకు వచ్చింది, ఇక్కడ ఇదే వృద్ధాశ్రయంలో ఎందుకు ఉండాలనిపించింది కూడా తెలుసుకుందాం. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇప్పుడు తాను ఉంటున్నటువంటి రూమ్ ఏదైతే ఉందో ఇదే రూమ్లోకి రావడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్కారం. బాగున్నారమ్మా? తమ్ముడు బాగున్నారా? బాగున్నాము. ఏంటి గతంలో మీరు ఇక్కడ ఎలా ఉంటున్నారు? ఇక్కడికి ఎన్నాళ్ళ క్రితం వచ్చారు మీరు? ఇక్కడ ఎలాగ ఉన్నానంటే ఇప్పుడు ముందు ఈ రూమ్ ముందు షూట్ చేసుకోండి నైనా. ఇదిగోండి ఇక్కడ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటో. ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్. అవును. అదన్నీ షూట్ చేసుకోండి. లాస్ట్ లో అమ్మ మాట్లాడతాను. ఓకేనా? ఇది వచ్చి నైనా ఇది వంటగది అక్కడ సపరేట్ గా ఉంది, చూపిస్తాను. ఇది ఇక్కడ నేను పడుకుంటున్నాను, అటాచ్డ్ బాత్రూమ్. ఈ ఎల్లో డ్రెస్ ఎందుకు చూపిస్తున్నాను అంటే నైనా ఇది వచ్చి గుడి పని పొద్దున చూసుకుంటున్నాను కదా, అప్పుడు ఈ ఎల్లో డ్రెస్. పొద్దున 5 to 6 లేసి 5-6 గంటలకు లేసి
బయట మొత్తం కడిగేసి మొక్కులు వేసి అది తర్వాత వచ్చి స్నానం చేసి గుడి లోపల బంధువులు గారు ఎలాగ చేస్తారో అలాగా. అప్పుడు ఈ రామాలయం డ్రెస్ అది ఎల్లో. ఇది ఇప్పుడు మీరు ప్రెస్ వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యే ఈ రోజు మన కొత్తపేట ఎమ్మెల్యే గారు కూడా వచ్చి కలిసారని కూడా తెలుసు. అవును. అప్పుడు తమ్ముడు ఎమ్మెల్యే గారు వస్తారని చీర కట్టుకున్నాను. ఇది ఇప్పుడు నాకు సహాయం చేసేది నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అండ్ ముఖ్యమంత్రి గారు. అందుకే ఈ ఫోటో ఎందుకు ఇక్కడ పెట్టుకున్నానంటే తమిళనాడులో ఉన్నప్పుడు చిరంజీవి అన్న, నాగబాబు అన్న, నా గురుగారు కొడుకు మంచు విష్ణు ఫోటో అంతా నా ఊర్లో ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటో పెట్టల. ఆంధ్రాలో సెటిల్ అవ్వాలా తమిళనాడా ఈ కన్ఫ్యూషన్ లోనే వీళ్ళిద్దరు ఫోటో పెట్టల. ఇప్పుడు ఇక్కడ డిసైడ్ అయిపోయాను కదా ఇక్కడ ఉండిపోవాలని ఇక్కడ రాజమండ్రిలో చేర్చుకున్నాను. ఓకే ఓకే. ఇప్పుడు అక్కడికి వస్తాను. మీరు ఎక్కడో తమిళనాడులో పుట్టారు, అక్కడ సినిమాల్లో నటించారు, రాజకీయాల్లో కూడా చేశారు. తప్పకుండా. కానీ తెలుగు సినిమాల్లో కూడా నటించి మీరు ఎక్కడో తమిళనాడు ఇటు గోదావరి తీరంలో ఎందుకు సేద తీరాలనుకుంటున్నారు? బాగా అడిగారు. నేను జయలలిత అమ్మ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంజీఆర్ గారు నాకు పేరు పెట్టారు. ఎంజీఆర్ ఇంగ్లీష్, అమ్మ తమిళ్. అమ్మ అంటే ఎవరు? జయలలిత. ముఖ్యమంత్రి ఎక్స్ సీఎం చనిపోయారు కదా. ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ ఉన్నప్పుడు అమ్మగారు చనిపోయారు కదా, అది తర్వాత నాకు కష్టం బయటికి వచ్చేసింది. ఆర్థిక సహాయం కూడా లేకుండా. ఎందుకంటే మన ఏపీలో 50 సినిమాలు, మన ఆంధ్రప్రదేశ్లో మోహన్ బాబు గారు ఇంట్రొడక్షన్ చేశారు అసెంబ్లీ రౌడీ ఫస్ట్ సినిమా. దానికి ముందు తమిళ్లో ఒక 75 to 100 లోపల. తప్పకుండా. కానీ చిన్న చిన్న క్యారెక్టర్, కామెడీ అన్ని కలిపి చెప్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఓన్లీ కామెడీ క్యారెక్టర్, అది మాత్రం 50. అప్పుడు అమ్మ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీటింగ్ పోతున్నాను, ప్రచారం చేసుకున్నాను మైక్ లో. అప్పుడు బాగా డబ్బులు వచ్చింది. అప్పుడు మా సొంత ఊరు ఏమో కారైకుడి అని, మధురై మీనాక్షి అమ్మని విన్నారా? అక్కడ నుంచి 90 కిలోమీటర్లు అక్కడి నుంచి మా పల్లెటూరు. నేను పుట్టి పెరిగేది. మరి గతంలో మీ డిప్యూటీ సీఎం గారు కూడా ప్రచారంలో కూడా గతంలో మధురైకి తమ్ముడు వచ్చారు. తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి అక్కడికి కూడా తమ్ముడు వచ్చారు, ఉప ముఖ్యమంత్రి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు తమ్ముడు నేను ఈ ఆశ్రమంకి ఎలాగ వచ్చానని అడిగారు కదా. మాట ఎక్కడికో వెళ్ళిపోయింది. మా ఊరు తమిళనాడులో ఎందుకు పోయానంటే అమ్మ ముఖ్యమంత్రి చనిపోయిన తర్వాత అద్దె కట్టు కూడా కష్టం, కారు అమ్మేశాను, బంగారం అమ్మేశాను, నా మొగుడు చనిపోయాడు, నా అమ్మకు క్యాన్సరు, పల ప్రాబ్లం. అప్పుడు అన్ని అయిపోయిన తర్వాత మా పల్లెటూరుకి వెళ్ళిపోయాను. పల్లెటూరుకి వెళ్ళిపోయేది కారణం ఏంటి? మద్రాసులో ఉంటే 10,000 అద్దె, హైదరాబాద్కి వస్తే 10,000 అద్దె. ఇది కారైకుడి అంటే పల్లెటూరు, 1000 రూపాయలు అద్దె. 1000 రూపాయల అద్దె కూడా వెళ్ళిపోయానంటే ఆ 1000 రూపాయల అద్దెలో టాయిలెట్ ఉండదు, స్నానాన్ని ఇలాగ నీళ్ళు తీయాలి. అది మన ఆంధ్రప్రదేశ్ లో పేరు ఏంటి? ఇలాగ నీళ్ళు తీస్తామే, తోరడం, బావిలో నీరు తోడడం అంటారు కదా. అది ఇలాగ టాప్ ఉండదు, ఇలాగ వాష్ బేసిన్, వెస్ట్రన్ టాయిలెట్ అలాగ ఉండదు. ఇప్పుడు 4 ఫ్యామిలీకి ఒక టాయిలెట్. అట్లా కష్టపడాను. ఆ టైంలోనే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను ఒక పేపర్కి. ఒక పేపర్లో ఇంటర్వ్యూ ఇచ్చానని జిల్లా కలెక్టర్ ఏమో ఎంఆర్ఓ రిటైర్ కేశవరావు, ఈ ఆశ్రమం ఓనర్, ఆయనకు ఫోన్ చేసి పాకిజా ఏమో కష్టంలో తమిళనాడులో పాపం అద్దె లేకుండా రోడ్డు మీద తిరుగుతుందంట, మీరు ఆశ్రమం ఉంది కదా, మీరు ఆశ్రమం కూడా ఆవిడ వస్తే మీరు ఏదో ఒక రూమ్ ఇచ్చి ఏదో ఒక దానికి కష్టం నుంచి రిలీఫ్ చేయండి. ఒక రూమ్ ఇచ్చి సరుగులు, ఇదిగో వెజ్, అరటికాయలు, అది ఇది ఇవన్నీ కూడా మీరే వండుకుంటారా వంట? అన్ని. అవును, ఇప్పుడు వంటగది చూపిస్తాను. అరటికాయలు, టమాటో, ఉల్లిపాయలు, ఇది ఇదిగో అల్లం, వెల్లె ఉల్లిపాయలు. ఇవాళ ఏమనుకున్నారు? ఇవాళ ఎమ్మెల్యే గారు వచ్చారని భోజనం ఆశ్రమం బయట నుంచి వచ్చింది. అక్కడ గుడ్డు, అక్కడ ఫ్రూట్స్, ఇవన్నీ చూస్తాం. ఇవి ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే పాకిజా గారు ఉన్నటువంటి రూమ్ లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా ఇవన్నీ ప్రస్తుతం ఆమె ఎక్కడో చెన్నైలో ఉన్న ఆమె తెలుగు సినిమాలో అసెంబ్లీ రౌడీ ద్వారా వచ్చి ప్రస్తుతం అనుకోని విధంగా ఇప్పుడైతే ఇక్కడ గోదావరి తీరంలో అయితే ప్రస్తుతం ఉంటూ ఈ యొక్క వృద్ధుల అనాథాశ్రమంలో ఇప్పుడైతే సేద తీరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదే రూమ్ లో ఉన్నారు. ఇంకా మాట్లాడే ప్రయత్నం చేద్దామా రండి. ఇంకా మీరు ఉంటున్న వంటగది ఎలా ఉంది చూపిస్తాను. వంటగది చూపిస్తాను.
వంటగదిలో ఇక్కడ ఉల్లిపాయలు ఓకే. ఇప్పుడే వచ్చినట్టున్నాయి, ఎలా పెట్టుకుంటున్నారు? అది వాటర్ ఫిల్టర్ నీళ్లు కాచుకొని దాంట్లో పోసి తాగుతున్నాను. ఇందులో వాటర్, ఇందులో చలికాలం కదా, అది వేరే, అది అక్కడ ఎవరు లేదు. ఇది వేరే లేదా? అవును, అక్కడ బయటికి వెళ్ళారు. అది ఇక్కడ ఉన్న వాళ్ళంతా కొంచెం బయటికి వెళ్ళారు. ఇప్పుడు నేను ఎందుకంటే ఇప్పుడు సింగిల్ గా రూమ్ అది మాత్రం నాకు లోపల అటాచ్డ్ బాత్రూమ్. అది ఇప్పుడు ఇంకా ఒకటి ఏంటంటే మార్నింగ్ ఒక గుడ్డు ఇస్తారు, ఓకే మార్నింగ్ మరి సోడు జావు, తర్వాత టిఫిన్, తర్వాత 11 o'clock టీ, అట్లా. ఇదే నా వంటగది. వంటగదండి. అవును, ఇది నేను ఒక్కదాన్ని కదా. ఇది గ్యాస్ కూడా ఫ్రీ సారే ఇచ్చారు ఎంఆర్ఓ గారు. వాళ్ళ ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి గ్యాస్, పొయ్యి, ఇదంతా కాఫీ పొడి, అక్కడెక్కడ పచ్చడిలు. గదంతా పూర్తిగా చూపించే ప్రయత్నం చేద్దాం, చూడొచ్చు. చిన్నారు ఒక్కరుంటే ఇంకొకరు. ఇదిగోండి, ఇది పంచదారం, పచ్చడి, కారపొడి, అంతే. ఓకే, ఇదే నేనే వండుకోవాలి. ఇప్పుడు అది అక్కడ మీరు అలా వండుకుంటారా? అక్కడ అవునైనా నేను ఇదిగో అన్ని ఇక్కడ గోధుమ రవ్వ, రైస్ ఆ రూమ్ లో చూపించలేదు. నా రూమ్ లో రైస్ ఉంది. ఆ రైస్, ఇదిగో పాలు డైలీ 1/2 లీటర్. మా సార్ ఏమో ఆవు పాలు, పాకెట్ పాలు కాదు, ఆవు పాలు. ఇక్కడ ఇది పల్లెటూరు కదా, ఇక్కడనే అక్కడ రోడ్డు మొత్తం ఆవు కదా. ఇది నేను పొద్దున ఉప్మా చేశాను, గోధుమ ఉప్మా. ఇది గోధుమ ఉప్మా, ఇది పెరుగు. నైనా చూసి, ఇది పెరుగు. ఇది అన్ని ఇప్పుడు ఇలాగా వీక్లీ 2-3 times బయట నుంచి భోజనం వచ్చేస్తుంది. 3 times నాన్ వెజ్ అట్లా భోజనం ఇస్తారు తమ్ముడు. భోజనం వస్తుంది బయట నుంచి. ఇవాళ కూడా మధ్యాహ్నం వెజ్ భోజనం వచ్చింది. 2 రోజుల ముందు ఏమో ఇది చికెన్ వచ్చింది. ఆ రోజు నేను వండుకున్నాను. అలాగనే మనం ఇక్కడ వచ్చిన వాళ్ళు, పోయిన వాళ్ళు అలాగే తింటారు. మరి ఇది ఎన్నాళ్ళు అవుతుంది మీరు వచ్చిన? 2 నెలలు అవుతా ఇప్పుడు వచ్చినారు? 2 నెలలు అయింది నేను వచ్చి. ఇప్పుడు ఎలా ఉంది 2 నెలలు కూడా? ఈ వాతావరణం ఏ విధంగా అనిపిస్తుంది? అది నాకు కొంచెం పల్లెటూరులో కష్టమానే ఉంది. ఇప్పుడు ఒక 1.5 month అయింది. కొంచెం నేను సిటీలో హైదరాబాద్, చెన్నై అలాగా ఉండేసి ఇక్కడ ఉండేది కష్టంగానే ఉంది. ఒక సంక్రాంతి వరకు ఉండేసి వెళ్ళిపోతామని ఇప్పుడు నా ఆలోచన. లాస్ట్ వరకే ఉంటామని వచ్చాను. ఇప్పుడు కొంచెం నాకు మనసు డిస్టర్బ్ అయింది. అందుకే ఇప్పుడు ఇక్కడే బతుకుతాము, ఇక్కడే మనకు ఆధార్ చేపించుకుంటున్నారు, అన్ని చేస్తాను అన్నారు. ఇప్పుడు ఏమో కొంచెం నాకు సంక్రాంతి వరకు ఉండిపోయి వెళ్ళిపోతామని ఒక ఆలోచన వచ్చేసింది. రామాలయం ఇది? అవును, ఇది గుడి చూపిస్తాను నేను. గుడి చూసి నేను చూడొచ్చు. ఇప్పుడు మనకి అనాథాశ్రమంగా ఆనుకునే ఇక్కడ ఒక గుడి, ఎంతో విశాలమైనటువంటి గోదావరి గొట్టు పక్కన ఉన్నటువంటి రామాలయం ఇది. ఇదే రామాలయంలో ఆమె ఉంటున్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, రామాలయంలో ఇక్కడ ఒక రాముని సేవ చేసుకుంటూ ఆమె ఒక పూజారిగా ఇక్కడ ఉంటున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇటువంటి ఇక్కడ చేద్దాం. ఇదేనండి మీరు ఉదయానికి. ఓకే, రోజు డైలీ ఎన్ని గంటలకు, ఉదయం ఎన్ని గంటలకు అన్నారు? ఇది ఒక 5 to 6 లేసి ఇదంతా ఇదిగో ఈ మొక్కలు ఇక్కడంతా కడిగి, ఇక్కడ కడిగి, ఇది సర్వెంట్ కి మొత్తం కడిగి, ఇక్కడ మొక్కలేసి, అక్కడ మొక్కలేసి, ఇక్కడ మొక్కలేసి, అన్ని వేసి రూమ్ వెళ్ళిపోయి స్నానం చేయాలి. స్నానం చేసి మరి లోపలికి వచ్చి తమ్ముడు అక్కడ మీరు లోపల అది ఎల్లో డ్రెస్ చూపించారు కదా, అది వేసుకుంటారా మీరు డైలీ? అవును, లోపల ఎల్లో డ్రెస్ ఒకటి చూపించారు కదా. అవును, ఇదిగో ఎమ్మెల్యే గారు వచ్చారు కదా, ఆయన దండలో ఇదిగో ఇది ఎమ్మెల్యే గారు నాకు ఇచ్చారు. ఒక ఎంపీ ఎమ్మెల్యేకి ఇచ్చినట్టు ఇచ్చి ఒక చిన్న సహాయం చేశారు. బండారు సత్యానందం గారు, టీడీపీ ఎమ్మెల్యే. అవును, ఇది వచ్చి ఇప్పుడు ఇది మొత్తం ఇది దండలు. ఇది ఆంజనేయర్, ఇది లక్ష్మణన్, ఇది రామర్, ఇది సీతాదేవి. ఇక్కడ వినాయకుడు, ఇక్కడ వినాయకుడు, ఇది వినాయకుడు. ఇది మొత్తం క్లీన్ చేసి అన్ని పూజలు, దీపం పెట్టడం, గంట కొట్టడం, అన్ని పని నేనే. లోపల శుక్రవారం రోజు ఇక్కడ కడుగుతాను, ఇక్కడ రోజు కడుగుతాను, ఇక్కడ ఏమో శుక్రవారం, మంగళవారం.
ఏంటి అసలు ఊహించలేకపోతున్నాం. మీరమ్మో అక్కడ చెన్నైలో పుట్టి పెరిగారు, అక్కడమ్మో ఎన్నో సినిమాలు అంటే 100 లోపులోనే ఎన్నో సినిమాలు చేశారని 150 తమిళ్ తెలుగు తెలుగులో కలిపి 150 చిత్రాలు. మరి మీరు రాజకీయాల్లో చేసేప్పుడు అప్పుడు ఏం సంపాదించుకోలేదా? మరి ఒకవేళ కొంతమంది సంపాదించుకుని ఎంతో మంది నటులు ఇప్పుడు ఎంత ఉన్నతంగా ఉన్నారు, మీరు ఎందుకు ఈ విధంగా అయిపోయారంటే గతంలో ఎన్నోసార్లు చెప్పారు. మాకేమో క్యాన్సర్, అమ్మ ఒక ఖర్చు పెట్టాను, మా హస్బెండ్ కొంచెం డబ్బులు అలాగే వెళ్ళిపోయింది. అలాగే వెళ్ళిపోయారు. అవును, వేరే చోట్ల వెళ్ళట్లేదు. అవునవును. ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం ఉంటాయి కదా. ఓకే. మరి ఇప్పుడు తెలుగులో మరి నటించారు అసెంబ్లీ రౌడీలో సినిమాలో మీకు మోహన్ బాబు గారు ఎంతో బాగా పరిచయం. మోహన్ బాబు గారు ఏమో తమిళ్లో ఆ సినిమా వచ్చింది, అది తెలుగులో రీమేక్ అప్పుడు అసెంబ్లీ రౌడీ ఆ క్యారెక్టర్ నన్ను పిలిపించుకున్నారు. అప్పుడు అంటే మీరైతేనే సూటబుల్ అనేది. అవును, ఆల్రెడీ నేను తమిళ యాక్టర్ కదా. అవునండి. తమిళ్లో సినిమా రీమేక్ ఇక్కడ తీసుకున్నప్పుడు తమిళ అమ్మాయే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ తెలుగులో ఉన్న వాళ్ళంతా మా తమిళనాడులో వచ్చి యాక్ట్ చేయలేదా? ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు తెలుగులో. అవునవును. మా తమిళనాడు డైరెక్ట్ ని చేసుకోలేదా రోజా? మా ఊర్లో బతకలేదా? నేనే ఇక్కడికి నా కష్టంకి వచ్చిపోయాను. ఒక గదికి ఒక ఈ కడుపుకి ఇంత అన్నం గురించి ఇంత దూరం వచ్చి ఈ గ్రామంలో నేను ఇంత కష్టపడుతున్నాను. మంచి అవకాశం. గోదావరి అది కూడా ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంది కదా, అదన్నా నేను డైజెస్ట్ అవ్వాలి కదా. నేను ఇక్కడ కూడా చిన్న చిన్న ప్రాబ్లం మీకు పర్సనల్ గా చెప్పాను కదా, అది మన మీడియాకి చెప్పలేకుండా నో ఆసే బ్రదర్. ఓకే. మరి అంటే మొదటగా ఇప్పుడు మొన్న ఆధార్ కార్డు కూడా చేంజ్ చేసుకుని ఉండే ప్రయత్నం అన్ని చేశారు, ఇంకా ఆధార్ రాలేదు, పెన్షన్ అన్ని. ఎమ్మెల్యే గారు వచ్చారు మధ్యాహ్నం, ఆ ఎమ్మెల్యే గారు వచ్చి అమ్మ నేను చూసుకుంటానమ్మా అని ఏదో చిన్న సహాయం, చేతిలో ఏదో కొంచెం డబ్బులు ఇచ్చారు, ఇది ప్రూఫ్స్ ఇచ్చారు. ఆధార్ గురించి ఇల్లు కట్టుకుంటే ఇది స్థలం, అదో స్థలం ఇస్తారంటే ఏదైనా ఒక చిన్న ఇల్లు కట్టుకొని వెళ్ళిపోతాం. బస్సు ఫ్రీ, ఆధార్ వచ్చిన తర్వాత బస్సు ఫ్రీ నాకు. తర్వాత 35 kg బియ్యం, ఏదో ఇక్కడ ఏదో ఒక వంట ఆవిడ ఉండిందంట, అది ఏమో కాకినాడ వెళ్ళిపోయిందంట, దానికి ఏమో 35 kg బియ్యం కార్డు, ఇల్లు కట్టుకుంటే ఇది స్థలము. తర్వాత ఏమో ఇది ఆధార్ మార్చి 4000 పెన్షన్, అదంతా చేపేశారంట కలెక్టర్ గారు. జిల్లా కలెక్టర్ గారు ఏమో నా పేరు చెప్పి అది కేశవరావు గారు ఏమో పిలిపించుకున్నారు. మేడం, ఇప్పుడు మీరు గోదావరి తీరంలో ఇక్కడ ఉండాలని మీకు ఎలా అనిపించింది? ఎవరు ఫోన్ చేస్తారు ఈ యొక్క అనాథాశ్రమం? అది వచ్చి మనకు కలెక్టర్ గారు అదే ఇంటర్వ్యూ ఇచ్చాను కదా, ఇప్పుడు రూమ్ లో కూడా చెప్పాను మీకు. చెప్పారు. అవును. కలెక్టర్ గారు ఏమో ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ఇలాగా పాకిజా గారు ఇంటర్వ్యూలో ఇలాగ చెప్పారు, మీ ఆశ్రమంలో కూడా ఏదో డెవలప్ అవ్వాలని చెప్పారు కదా, ఆవిడ పిలిపించుకుంటే మీకు ఆశ్రమం డెవలప్ అయినట్టుంది, ఆవిడకి కూడా ఏదో మీరు ఒక గది ఇస్తే సహాయం చేసినట్టుంది అని చెప్పారంట. అది తర్వాత ఏమో నాకు ఇప్పుడు మద్రాసులో నేను ఉన్నప్పుడు, మా తమిళనాడులో ఉన్నప్పుడు ఈ ఎంఆర్ఓ గారు ఫోన్ చేశారు నాకు, మీరు వస్తే ఇక్కడ ఉండండి, మీకు నచ్చలేకపోతే వెళ్ళిపోండి అన్నారు. మరి ఇక్కడికి వచ్చారు, వాతావరణం ఏ విధంగా అనిపిస్తుంది? గోదావరి ఉంది, పక్కన గుడి ఉంది. ఇదే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇది ఏమో ఫస్ట్ మేము యాక్ట్ చేసినప్పుడు రాజమండ్రికి చాలా షూటింగ్ వచ్చాము, అప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఏమో తెలంగాణ అంటున్నారు, ఇప్పుడు ఏదో 3 జిల్లా అంటున్నారు, అదంతా మాకు ఐడియా లేదు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని నిన్న ప్రెస్ వాళ్ళ అబ్బాయి చెప్పారు, అది కూడా ఎంఆర్ఓ గారు చెప్పలేదు నాకు, అదంతా చెప్పాలి కదా, ప్రెస్ లో మాట్లాడుకున్నప్పుడు జిల్లా చెప్పాలి, డిప్యూటీ కలెక్టరా జిల్లా కలెక్టరా అదంతా చెప్పాలి కదా. కలెక్టర్ గారు ఏమో అమలాపురం, ఆయనే పేపర్లో నా న్యూస్ చదివి ఎంఆర్ఓ గారికి ఫ్రెండ్ అంట, నేను ఉన్నాను కదా రూమ్, అది కలెక్టర్ గారు రూమ్, అది ఆ రూమే నాకు ఇచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం ప్రశాంతంగా భోజనం చేసి, ఇప్పుడు రౌండింగ్ వస్తారు కదా, ఇప్పుడు కాకినాడ, అమలాపురం, బొబ్బర్లంక, ధవళేశ్వరం, అప్పుడు జస్ట్ రిలాక్స్ అక్కడ ఆ రూము. ఇప్పుడు అది కూడా ఇతనే చెప్పారు, ఈ ఎంఆర్ఓ గారు కలెక్టర్ రూమ్ మీకు ఇచ్చాను, నాకు తెలియదు కదా. అంటే మీరు గతంలో మరి ఇక్కడ సమీపంలోనే, మీరు ఇప్పుడు ఇక్కడ గోదావరి జిల్లా వచ్చారు, రాజమండ్రి సమీపంలో ఉన్నారు, సమీపంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం పిఠాపురం కూడా దగ్గరలో. పిఠాపురం వచ్చారా? ఎప్పుడంటే ఫస్ట్ ఏమో కుప్పం వెళ్ళాను నా తమిళనాడులో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారు అది ప్లేస్ చూడాలండి, అక్కడ కూడా ఒక రౌండ్ కుట్టాను, అక్కడ కూడా చాలా మర్యాద ఇచ్చారు. పాకీజా అమ్మ అని అక్కడ కచ్చి ఆఫీస్ ఉంది కదా, టీటీపీ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్, ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన ఏరియా కదా, అక్కడికి వెళ్ళాను. తర్వాత పిఠాపురం నా తమ్ముడు, అన్ని ఒక 6 నెలలు 5 నెలల లోపల, అప్పుడు
పిఠాపురంలో తమ్ముడు పొలిటికల్ ఆఫీసు, అక్కడ ఏమో బంధులు ఇలాంటి గుడి ఉంది వాళ్ళకు, వాళ్ళు 2 పట్టు చీరలు పెట్టారు నాకు. ఓకే. కొంచెం అదే సగాయమే. ఆంధ్రప్రదేశ్ లో ఇలా అడుగు పెట్టుకుంటే సగాయమే. దానివల్లనే నేను ఇక్కడికి వచ్చాను. తమిళనాడులో ఎంతాలు రోడ్డు మీద తిరిగి, తమిళనాడులో ఎవరెవరో ఉన్నారు, రజనీకాంత్ తమిళనాడు ముఖ్యమంత్రి, ఎవరు నన్ను పట్టించుకోలేదు. నేను పుట్టి పెరిగాను కాబట్టి చాలా వస్తు. ఎందుకంటే మన ఉండేది చెప్తున్నాను. తర్వాత పిఠాపురం వెళ్ళాను, కుప్పం వెళ్ళాను. పిఠాపురంలో బంధువులు వాళ్ళు పిలిపించుకొని హోటల్లో లాడ్జ్లో దిగకూడదు, మా ఇంట్లో దిగండి అని ఏసీ రూమ్ ఇచ్చి వాళ్ళు వండి పెట్టి గుడిలో వెళ్ళి తమ్ముడు గురించి నేను అక్కడ మధురై మీనాక్షి టెంపుల్కి తమ్ముడుకు పుట్టినరోజు వచ్చింది డిప్యూటీ సీఎంకు, అక్కడ పూజలు చేసుకున్నాను. ఇది సుబ్రహ్మణ్య స్వామి మన తిరుత్తని తమ్ముడు అక్కడికి వచ్చారు, మధురైకి కూడా వచ్చారు కదా తమ్ముడు. మధురై మీనాక్షి అప్పుడు 1 year క్రితమే పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు ఆర్థికంగా కూడా సాయం చేశారు. అదే అది సగాయం తర్వాతనే హరహర వీరమల్లి రిలీజ్ అయింది. అది బెంగళూరులో చూశాను. బెంగళూరులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అక్కడ నన్ను పిలిపించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు కూడా అది వచ్చి అప్పుడు వచ్చి ఓన్లీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ నాకు సగాయం, వేరే ఎవరు లేదు. ఇంతమంది ఇక్కడ కూడా సినిమా యాక్టర్ చాలా మంది ఉంటున్నారు. ఓన్లీ ఫస్ట్ నా ఇంటర్వ్యూ చూసి నాగబాబు అన్న 1,00,000 రూపాయలు, తర్వాత చిరంజీవి అన్న 1,00,000 రూపాయలు, తర్వాత ఇప్పుడు నా తమ్ముడు డిప్యూటీ సీఎం 2 lakhs వాళ్ళ ఆఫీసు. అది కూడా ఇలాంటి ఇంటర్వ్యూ చూసి, ఓ పేపర్ లో ఇంటర్వ్యూ వచ్చింది కదా, ఇలాగ కలెక్టర్ గారు నా పేరు చెప్పారో అలాగని ఆ పేపర్ న్యూస్ చూసి నర్రా లోకేష్ ఆఫీస్ నుంచి ఫోను తమ్ముడు అంటే నా తమ్ముడు డిప్యూటీ సీఎం ఆఫీస్ అంటే అదే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఫోను, ముఖ్యమంత్రి గారు ఏం కావాలని అడిగారని. ఇదంతా ఆ పేపర్ చూసి వచ్చింది. ఇప్పుడు ఓన్లీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అండ్ ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడు ఏమో కలెక్టర్ గారి దయాలో ఇక్కడ గది, ఈ సరుకులు, ఈ భోజనం, ఈ గుడి పని. మరి ఇక్కడ ఉండగలరా, లేదంటే మీకు ఇక్కడే ఏదైనా మీకు ఇక్కడ ఐడి ప్రూఫ్ వచ్చి ఇక్కడ లోకల్ అడ్రస్ వచ్చి ఇల్లు కూడా వస్తే ఫస్ట్ ఇప్పుడు నాకు ఆధార్ రావాలి. అవును, అది వచ్చి ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఏమో తీసుకుని పోయి ఆధార్ చేపించారు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, 1 నెల అంటున్నారు, 15 days అంటున్నారు. అది పక్కన పెట్టండి. తర్వాత కలెక్టర్ గారికి రిక్వెస్ట్ ఏం పెట్టాను, రేషన్ కార్డు కావాలి, తర్వాత ఇల్లు కట్టుకుంటేందుకు స్థలం, ఇదంతా అడిగాను కదా. అదంతా వచ్చిన తర్వాత నా ప్లాన్, ఒకవేళ స్థలం ఇచ్చేసారంటే నేను ఒక ఇల్లు కట్టుకుని వెళ్ళిపోతాను. అంటే ఇక్కడ ఈ ఏరియాలో కావాలా, దగ్గరలోనే పిఠాపురం ఉంది. పిఠాపురంలో అయ్యో ఫస్ట్ నా ప్లానే పిఠాపురమే. పిఠాపురంలో అవును, కుప్పం లేకపోతే పిఠాపురమే. అక్కడ ఏమో అందరూ ఏమో పొలటూరు గిలటూరు, ఇది దీనికంటే పిఠాపురం బెస్ట్ కదా. ఒకవేళ నా తమ్ముడు అక్కడ ఏదైనా నేను అక్కడ షిఫ్ట్ అయిపోతాను. మరి ఇలా తిరిగే బదులు సినిమా ఇండస్ట్రీలో మీకు పేరు ఉంది కాబట్టి ఏమైనా చిన్న క్యారెక్టర్లు వస్తేమో అక్కడ మరి అదంతా పాత వేస్ట్ న్యూస్, అదంతా వేస్ట్. ఒక సీరియల్ ఇప్పుడంతా నాకంటే పాత ఆర్టిస్టులు అంతా ఉంటున్నారు, ఎలాగ పిలుస్తారు? అలాగే మేము యాక్ట్ చేసిన కాలం లేదు. ఇది వేరే కాలం, అది వేరే కాలం. ఇప్పుడంతా కొత్తగా ఎవరెవరో వచ్చేసారు. అలాంటి అవకాశం వచ్చుంటే నేను ఎందుకు ఇలాగ ఆశ్రమంకి రావాలి? వేస్ట్ అని తమ్ముడు. అవకాశం లేక వచ్చారు. అవును, తప్ప అవకాశం లేదు. అద్దెకి కారైకుడిలో చాలా దరిద్రంగా ఇల్లు, టాయిలెట్ ఉండదు. నా కష్టం కాబట్టి ఇక్కడ పిలిపించుకున్న వెంటనే నేను వచ్చేసాను. ఇప్పుడు నాకు ఇప్పుడు నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు బస్సు ఫ్రీ. ఒకవేళ నాకు ఆధార్ వచ్చిన తర్వాత నేను మంగళగిరి వెళ్తాను, తమ్ముడుకు ఫార్వర్డ్ చేస్తాను. తమ్ముడు నాకు ఒక చిన్న గది, సీఎం కూడా చేస్తాను. వాళ్ళు ఏదైనా ఇచ్చేస్తే తప్పకుండా వెళ్ళిపోతాను. పిఠాపురం ఐఎమ్ సో హ్యాపీ. అయ్యో ఫస్ట్ నేను పిఠాపురంలో వచ్చేదికి అక్కడ అందరు ఏం చెప్పేశారు, ఇది పొలటూరు, ఇది మాత్రం ఏంటి అమెరికానా? అంటే పక్కన గోదావరి ఉంది కదా. గోదావరి ఉంది, కరెక్ట్. గోదావరి నాకు నచ్చిన. ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, విజయవాడ గోదావరి నచ్చింది. గోదావరిలో ఇప్పుడు నాకు గోదావరి మా తల్లికి వంగిబెట్టు దండమని పాటే పాడుకున్నాను నేను. ఒక సినిమాలో ప్రేమ అనుకో, పెద్దరాయుడు, రాజేశ్వరి కళ్యాణం, కుర్రది కుర్రాడు, ఎన్ని సినిమాలు, రాజమండ్రి. గోదావరికి నేను వచ్చాను. ఇప్పుడు నాకు వేరే ఇప్పుడు వాడపల్లి ఉంది. వాడపల్లిలో తిరుపతి బాలాజీ, ఆ వాడపల్లి కూడా పొలటూరే. అక్కడికి కూడా ఏదైనా నాకు ఫస్ట్ విజయవాడలోనే అడిగాను ముఖ్యమంత్రి గారి దగ్గర. 3 సంవత్సరాల ముందే ముఖ్యమంత్రి గారి దగ్గర అడిగాను, సార్ నాకు హౌసింగ్ బోర్డు క్వార్టర్స్ కావాలి, విజయవాడలో అసెంబ్లీ ఉంది, మీరు అక్కడ ఉంటున్నారు, నా తమ్ముడు గుంటూరు జిల్లా మంగళగిరి,
నాకు హౌసింగ్ బోర్డ్ అంటే మన గవర్నమెంట్ ఇల్లు కట్టి లాక్లో ఉంది కదా, అవునవును. ముఖ్యమంత్రి జయలలిత అదే ఇచ్చారు నాకు తమిళనాడులో. ఇచ్చారు. అలాంటి కూడా నాకు వచ్చేస్తే వెళ్ళిపోతాను వెళ్ళిపోతారు. తప్పకుండా. అంటే అక్కడ తమిళనాడు వెళ్ళిపోతారు, ఇక్కడ ఆంధ్రాలో ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ లో పోతాను, ఆహా. తమిళనాడు పోతా. ఇక్కడ ముఖ్యమంత్రి క్వార్టర్స్ ఇచ్చినప్పుడు తమిళనాడులో నాకు ఏం పని, తమిళనాడులో ఏం పని? ఇక్కడే ఉంటారు. ఇప్పుడు మీరు అడిగారు కదా పిఠాపురం ఎందుకు రాలేదని. అవును. పిఠాపురమే ప్లాన్ నాకు ముందు. పిఠాపురం. అవును, అక్కడనే ఏదైనా ఒక గుడిలో సేవ చేసుకుంటూ నా తమ్ముడు తొగుదిలే నేను ఉండిపోతాను, అలాగనే నేను చెప్పాను. అంతకు ముందు కూడా మీరు ఒక ఎంట్రీలో కూడా చెప్పుకొచ్చారు సీఎం కావాలని కూడా అన్నట్టుగా తెలుసు. నెక్స్ట్ సీఎం తమ్ముడే. ఎస్ 100%. బట్ నేను అది ఇప్పుడు చెప్పకూడదు నేను, ఎందుకంటే ముఖ్యమంత్రి ఏమో సార్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు వచ్చి నాకు సహాయం చేశారు. అది నా థాట్ ఫ్రమ్ ద బిగినింగ్ 5 years బిఫోరే ఒక ఛానల్ కు నెక్స్ట్ సీఎం నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నాను. అది చాలా బ్రిలియంట్, ఎంజీఆర్ గారి లాగా. ఇప్పుడు సహాయం చేసేదిలో ఏమో సొంత డబ్బులు అందరికి సహాయం చేస్తున్నారు తమ్ముడు. తమిళనాడు, ఆంధ్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ కు మాత్రం ఇప్పుడు నేను ఎవరు, తమ్ముడు ఎందుకు పిలిపించుకోవాలి? చిరంజీవి అన్నకు నాకేం సంబంధం, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీకి నాకేం సంబంధం? ఆయన ఆర్టిస్టులకి సరే ఏం జరిగినా సరే ముందు ఉంటారు వాళ్ళు. ఇప్పుడు గురుగారు కూడా, మోహన్ బాబు గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో నన్ను పరిచయం చేశారు కదా. బాకీజీ అంటే ఎలాగ తెలుస్తుంది? అవునవును. ఆయన కూడా మీకు ఏమైనా సాయం చేశారు? అది తమ్ముడు ఏమో నా గురుగారు కొడుకు ఏమో ₹1,00,000 సొంత డబ్బులు కట్టి ఇన్సూరెన్స్ కార్డు పెట్టారు. మా మూవీ కార్డు ఇచ్చి కళ్ళు ఆపరేషన్ 2 కన్నులో లెన్స్ ఉంది. అదేమో నా గురుగారు కొడుకు, వాళ్ళు సహాయం అదే. నన్ను ఆంధ్రప్రదేశ్ కు పాకీజాడి పరిచయం చేసేది చాలా గొప్ప విషయం. ఇంకొకటి ఏమో తమ్ముడు ఏమో నాకు కళ్ళు ఆపరేషన్, మంచి విష్ణు ఇలా నేను అసెంబ్లీ రౌడీ ఎప్పుడు ఆంటీ అని, ఇప్పుడు ఏమో ప్రెసిడెంట్ నా గురుగారు. అంటే ఈ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు కొంతమంది, కావాలని ఆమె విధంగా వార్తల్లోకి రావాలని ఈ విధంగా వస్తుందని కూడా రకరకాలుగా చెప్పుకొస్తున్నారు. అంటే దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఏంటి తమ్ముడు నాకు అర్థం కావట్లేదు. అంటే రకరకాలుగా అంటే ఆమె కావాలని ఇలా వస్తుంది, ఏదో ఎవరో సాయం తీసుకుంటుంది, వచ్చిన సాయం అంతా ఏమైపోతుందని కూడా రకరకాల కామెంట్. అది అప్పుడు అలాగే చెప్పారు, దానికి నేను ఇది ఇంటర్వ్యూ ఇచ్చాను కదా. వాళ్ళు సహాయం చేశారు. నేను కారైకుడిలో నుంచి వచ్చి ఇక్కడ ఏమో మరి హైదరాబాద్ లో టీవీ సీరియల్ వస్తుంది, ఇది వస్తుంది, మూవీ వస్తుంది అని షిఫ్ట్ అయ్యాను కదా. అప్పుడు అక్కడ ఇల్లు తీసుకోవడం, మంచం తీసుకోవడం, అలాగా మొత్తం డబ్బులు వెళ్ళిపోతుంది కదా. అలాగనే వెళ్ళిపోయింది. అడుగుతారు కదా, తమిళనాడులో రోడ్డు మీద తిరిగినప్పుడు ఇక్కడ ఇన్నిసార్లు సహాయం జరిగినప్పుడు ఒకసారి ఒకరికి సహాయం చేస్తారు, 2 సార్లు చేస్తారు, 3 సార్లు చేస్తే అందరూ అదే కదా. తిరుపతిలో కూడా ఒక యాక్టర్ తాగుతాం అలవాటు ఉంది, లేడీస్ చాలా మందిలు తాగుతారు, సిగరెట్ తాగుతారు, ఒక్క పొడి వేసుకుంటున్నారు, పాన్ వేసుకుంటున్నారు. అలాంటి అలవాటు నాకు లేదు కదా. అలాంటి డబ్బులు వెళ్ళిపోయింది. నేను డబ్బులు డోంట్ మైండ్. ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరు మగవాళ్ళని తీసుకుని పోతారు. ఫస్ట్ మీ ఇంటర్వ్యూలోనే నేను ఆర్టీవీలోనే చెప్తున్నాను ఇలాంటి విషయం. ఇప్పుడు తాగడం, ఆడవాళ్ళు సవకాశం, మగవాళ్ళు అలాగనే వెళ్ళిపోతారు కదా. అట్లా ఏమో నా డబ్బులు వెళ్ళిపోలేదు కదా. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను, అక్కడ ఏమి జరగలేదు. 10,000 అద్ది, అక్కడ మంచం, ఇది ఆల్రెడీ అందరికీ దీనికి ఇది సమాధానం చెప్పేశాను కదా. ఇలాంటి బ్యాడ్ పోలేదు కదా. అలాంటి పోతే ఎవరు సహాయం చేస్తారు? నా మొగుడు చనిపోయిన తర్వాత ఎవరు సవకాశం నాకు లేదే, ఒక్కదానే తిరుగుతున్నాను. లేకపోతే ఈ ఆశ్రమం నేను రావాలా? ఎవరు నాన్న వాళ్ళు ఇంకెవరు లేరు, అందరూ చనిపోయారు. ఎవరు పట్టుకుంటారు? ఎవరు ఉంటే ప్రయోజనం ఏంటి? నా వల్ల డబ్బులు వస్తే అందరూ పిలిపించుకుంటారు. ఎందుకు ఈ ఆశ్రమంకి రావాలని నాకు తలలో ఇది దేవుడు ఇది ఏమో. ఇప్పుడు మా రాముడు ఉన్నాడు, ఒక 2 నెలలకు అడిగాను, ఇంకా ఒక 20 రోజులు అంతే. మరి నాకు పిఠాపురమే నా థాట్, మైండ్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ సంక్రాంతి తమ్ముడు దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ తమ్ముడు దగ్గరికి వెళ్ళి సహాయం అడగకూడదు. మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ గవర్నమెంట్ కానీ మా ఆర్టీవీ ద్వారా మీరు ఏం కోరుకుంటున్నారు లాస్ట్ ఫైనల్ గా? ఆర్టీవీ ఆల్రెడీ హైదరాబాద్ లో ఇంటర్వ్యూ చేసుకున్నారు. ఇప్పుడు మీరు కాకినాడ దగ్గరలోకి వచ్చారు కాబట్టి. అవును, అదే తమ్ముడు. ఇప్పుడు నాకు మళ్ళీ అడిగితే అన్ని సహాయం తీసుకుని వెళ్ళిపోతూ అంటున్నారని మీరే ఇప్పుడు అన్నారు. ఇప్పుడు సహాయం తీసుకొని మా ఊరికి వెళ్ళేదికి ఇక్కడ ఈ ఆశ్రమం గది తీసుకుని మా ఊరికి వెళ్ళడానికి కుదరదు, ఈ సరుకులు తీసుకుని వెళ్ళడానికి కుదరదు. నేను ఫస్ట్ ఇప్పుడు నాకు మీరు
పిఠాపురం థాట్ వచ్చేసింది, మీరు చెప్పేశారు. ఇప్పుడు ఇక్కడ సంక్రాంతి వరకు ఉండేసి ఇప్పుడు పెన్షన్ అన్ని పని అయిన తర్వాత షిప్ దట్ పిఠాపురం. అదే ఆర్టీవీ వాళ్ళకి నేను చెప్తున్నాను. ఎక్కడ అక్కడ పిఠాపురంలో ఏమైనా సైట్ ఏమైనా ఇళ్ళ స్థలం అది ఎందుకంటే తమ్ముడు ఏదైనా ఇప్పుడు స్థలం ఇస్తారు కదా, ఏదైనా ఇల్లు కట్టుకుంటున్నాను ఒక చోట ఉంటే అవును, ఇప్పుడు లోపల చూసారు కదా, అది అట్లా చాలు నాకు. అది దాంట్లో కూడా వండుకొని తినుకుంటే పడిపోతా. పెన్షన్ వస్తుంది. తర్వాత ఎలక్షన్ వస్తే చంద్రబాబు నాయుడు గారికి అండ్ నా తమ్ముడుకు మైక్ లో మాట్లాడతాను, గొడుగు పెట్టుకొని శుభ్రంగా. తప్పకుండా, ఎందుకు ఈ తెలుగు పెట్టుకొని ప్రచారం రాదా, బాగా మాట్లాడతాను. కమింగ్ ఎలక్షన్ తమ్ముడుకు చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా చేస్తాను. ఓకేనా? ఆర్టీవీ వాళ్ళకు. తమ్ముడు మీ పేరేంటి? ప్రకాష్ తమ్ముడు, కెమెరామెన్ తమ్ముడు, అందరికీ ఆంధ్రప్రదేశ్లకు, వన్మూరు నా కలెక్టర్ గారికి అండ్ ఆంధ్ర సీఎం, డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్లు, నా గురుగారు ఫ్యామిలీ, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అందరు కాల్ పట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. మనం సినిమాలో ఎంతో మంది ఈ యొక్క సినీ మనం వెండి తెరపై వాళ్ళ అందరిని కూడా ఎంతో అందంగా చూస్తున్నాం, కానీ వాళ్ళ వెనకాల ఉన్నటువంటి బాధలు అందరూ కూడా తెలిసిందే. కొంతమంది అవకాశాలు లేక ఇలా వీధిని పడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా గత కొన్నాళ్ళ నుంచి కూడా తను ఆ సరైన సినిమా అవకాశాలు లేకపోవడంతో ఈ విధంగా అయితే గత కొన్నాళ్ళ నుంచి కూడా వార్తల్లోకి ఎక్కారు. తను ఆర్థికంగా ఇబ్బందులు పడడం, తను ఆ యొక్క తమిళనాడు నుంచి ఇక్కడ ఆంధ్రాకి రావడం, ఆంధ్రాలో ఉన్నటువంటి నటులు కూడా ఆర్థికంగా సాయం, ముఖ్యంగా మెగా కుటుంబం కూడా తన ఆదుకున్నటువంటి పరిస్థితి కూడా అందరూ కూడా తెలిసిందే. ప్రస్తుతం అయితే ఆమె గత 2 నెలల నుంచి కూడా ఈ యొక్క గోదావరి తీర ప్రాంతానికి అయితే రావడం జరిగింది. ఈ యొక్క కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఈ బొబ్బర్లంక గ్రామంలోనే ఒక అనాథాశ్రమంలో ఇప్పుడు ప్రస్తుతం ఆమె అయితే నివాసం ఉంటుంది. తనకి ఈ యొక్క ప్రాంతంలోనే నాకు ఒక ఐడి ప్రూఫ్ ఏదైతే ఒక ఆధార్ కార్డు, ఒక రేషన్ కార్డు ఇవన్నీ కూడా వచ్చి ఉంటే మాత్రం ఈ యొక్క ప్రాంతంలోనే ఒక ఇల్లు కట్టుకుని ఇక్కడే స్థిరపడి ఇక్కడే తన జీవితాన్ని గడుపుతానంటూ కూడా ఆమె అయితే చెప్పుకొస్తున్నారు. రకరకాలుగా ఎన్నో విధాలుగా కూడా చెప్పుకొస్తుంటారు. చాలా మంది రకరకాలుగా నాపై కామెంట్స్ కూడా చేసుకొస్తుంటారు. కానీ నాకు ఎప్పటి నుంచి నేను అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నప్పటికీ నేను ఎప్పుడు సింగిల్గానే ఉన్నాను, వేరే విధంగా నేను వెళ్ళలేదు. కానీ ఇక్కడ ఆ విధంగానే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాను. గతంలో ఏదైతే ఆర్థికంగా సహాయం చేశారో అవన్నీ కూడా అప్పటితోనే అయిపోయాయి. అలాగే హైదరాబాద్లో ఉండడం, మళ్ళీ ఇంకా అవకాశాలు వస్తాయని వేచి చూడడం, కానీ వచ్చినటువంటి సహాయం చేసినటువంటి డబ్బులు కూడా అయిపోయి ప్రస్తుతం ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ దృష్టిలో ఆమె పడడం, ఆ యొక్క ఇక్కడ ఏదైతే ఇక్కడ ఒక ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ ఎంఆర్ఓ కట్టినటువంటి ఈ యొక్క ఆశ్రయంలో తను ఉంటూ ఒక గది కూడా చూసాం. గదిలో ఏ విధంగా ఉంటున్నారు, తను సినిమా వాళ్ళైతే ఏదో ఉంటారు అని రకరకాలుగా అనుకుంటారు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి చూసాం ఆమె ఇక్కడే ఉంటుంది, ఒక గదిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగానే చిన్న గది ఉంటే ఆ రూము ఒక ఇల్లు కట్టుకుంటే ఇక్కడే ఉండి స్థిరపడతానని కూడా ఆమె అయితే చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం అంటే ఇప్పుడు 2 నెలలు అవుతున్నప్పటికీ ఇంకా పండగ వరకు ఉండే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. కానీ ఈలోగా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చారు. బండారు సత్యానందం ఎవరైతే ఉన్నారో కొత్తపేట ఎమ్మెల్యే, ఆయన కూడా ఈరోజు ఆమెనైతే పరామర్శించారు. ప్రస్తుతం గోదావరి తీరంలోనే ఇక్కడ వృద్ధాశ్రమంలో ఆమె పాకీజా గారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. చూసాం ఇక్కడ ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలోనే తను స్థిరపడాలనేది చిరకాల కోరిక, అక్కడే ఉండిపోతాను. తన ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆర్థికంగా సహాయం చేశారు కాబట్టి ఆ పిఠాపురంలోనే స్థిరపడేందుకు నాకు ఒక అవకాశం ఇప్పించాలంటూ కూడా మన ఆర్టీవీ ద్వారా కూడా ఆవిడైతే కోరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చూడాలి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా అనితో ప్రకాష్, ఆర్టీవీ, బొబ్బర్లంక గ్రామం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.